మిథున అయితే పోలీస్ స్టేషన్కి వస్తుంది. పోలీస్ స్టేషన్కి రాగానే అక్కడ ఉన్న ఎస్ఐ గారు, ఏంటమ్మా నువ్వు అప్పట్లాగా ఇప్పుడు వీడిని విడిపించాలని చూడకు. వీడిని కానీ నువ్వు విడిపించావంటే దానికి సరైన సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యం లేనిదే నేనైతే మాత్రం అస్సలు రిలీజ్ చేయను. నీకు చెప్పాల్సింది నీకు చెప్పానని చెప్పి అంటాడు. అది వినగానే మిథున అయితే నేను నా భర్తతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చానని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న పోలీస్ ఇలా అంటూ ఉంటారు, సరే మేడం మీరు మాట్లాడుకోండి, నాకెందుకు మధ్యలో అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ మధ్యలో నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో మిథున అయితే దేవతో ఇలా అంటూ ఉంటుంది, ఏవండి అతి త్వరలో మిమ్మల్ని విడిపించే బాధ్యత నాది. మిమ్మల్ని వీలైనంత త్వరలో నేను విడిపించి బయటకు తీసుకుని వస్తానని చెప్పి అంటుంది. అది వినగానే దేవ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నన్ను రిలీజ్ చేసి బయటకు తీసుకువస్తావా? అది అసాధ్యం. నేను ఎలాంటి కేసులో ఇరుక్కున్నానో తెలుసా నీకు అని చెప్పి అంటాడు. అది వినగానే మిథున అయితే మీరు ఎలాంటి కేసులో ఇరుక్కున్నా సరే ఇదంతా మా నాన్న వాళ్ళే చేయించారు. నేను మిమ్మల్ని బయటకు తీసుకువస్తాను అని చెప్పి అంటుంది. అది విని దేవ అయితే రెండు చేతులు జోడించి, అమ్మ నీకు దండం తల్లి, నువ్వు మా ఇంటిని నన్ను వదిలేస్తే నాకు ఈ కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు మమ్మల్ని దెయ్యంలా పట్టి పీడిస్తున్నావు, అందుకే మాకు ఈ శని పట్టింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే మిథున అయితే లేదండి, మీరు నా మెడలో తాళి కట్టారు, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, మీరు నా భర్త, మీకు ఏదైనా ఆపద వస్తే కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి మిథున అంటూ ఉంటుంది. అది వినగానే దేవ ఇలా అంటూ ఉంటాడు, నేను నీ మెడలో కట్టింది పసుపు తాడు మాత్రమే, అంతకు మించి నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడుకు, ఎక్కువగా ఆలోచించుకోకు, అర్థమైందా? దయచేసి నువ్వు నన్ను నా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపో అమ్మ, నీకు దండం పెడతాను తల్లి అని చెప్పి అంటాడు. అది విని మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మీకు ఆ తాళి మీద విలువ లేకపోవచ్చు, నాకు విలువ ఉంది, నాకు సెంటిమెంట్లు ఉన్నాయి, అందుకే మీ వెనక నేను ఉన్నానని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.